ప్రభునామం పేరిట మీ అందరికీ నా యొక్క శుభాలు తెలియజేస్తున్నాను. వాక్య భాగంలోకి వెళ్ళే ముందు మనం చిన్న ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. దేవా స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడ యేసు ప్రభురాజా, ప్రభు ఇంతవరకు కాచి కాబట్టి మా సజ్జకుల గురించి ఈ ప్రభు ఈ సమయంలో ఈ ఆరాధనలో ప్రభుని కూడుకొని స్థుతించి ఆదించి గణపరిచే మహేపరిచే భాగ్యం ప్రభు మాకు ప్రసాదించినాక తండ్రి నీకు కృతజ్ఞతాస్తులు చేయించుకుంటున్నాం. అలాగే ప్రభా మరి నేను ఇప్పుడు వాక్యం చెప్తుండగా తోడుగొనండి, నా ప్రభా నా నోటికి తోడుగొండి ప్రభా. మీరే ప్రభా నా నోటి నుండి మీరే మీ మాటలతో మాట్లాడిస్తున్నాక తండ్రి నీకు స్తోత్రం. అలాగే మరొక ప్రభు మీ కృపలో మీ దయలో నన్ను కాపాడి నన్ను ఎత్తిపెట్టుకోండి. నీ సెలవు చాటును మరుగుపరిచేసి మీరే మాట్లాడుతున్నాక కృతజ్ఞతాస్తులు చేయించుకుంటూ నిజాన్ని యేసు నామములో ప్రార్థించే వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రభునామం పేరిట మీ అందరికీ నా యొక్క శుభాలు తెలియజేస్తున్నాను. మనం వాక్య భాగంలోకి మనం వెళ్ళగలిగినట్లయితే ఈరోజు అంశం ఏంటంటే సాతాను నిన్ను అడ్డుకోగలడు కానీ నీ ప్రార్థనను మాత్రం వాడు అడ్డుకోలేడు అన్నమాట. ఈరోజు అంశం సాతాను నిన్ను అడ్డుకోలేడేమో కానీ నీ ప్రార్థన మాత్రం అడ్డుకోలేడు. మనం కొన్ని స్థలాలకు వెళ్తాం, లేకపోతే కొన్ని ప్రాంతాలకు వెళ్తాం. మన పని విషయమే ఏదో ఒక ప్రాంతానికి వెళ్తాం, లేకపోతే ఏదో ఒక స్థలానికి వెళ్తాం. అలా మనం వెళ్ళినప్పుడు కొన్నిసార్లు సాతాను మనల్ని అడ్డుకుంటాడనమాట, ఆపేస్తాడనమాట. మన పని జరగకూడదు, అది అసఫలం అయిపోవాలని సాతాను కావాలని మన పనులు ఏమీ చేయకుండా ఉండుటకు దాన్ని ఆపేస్తాడనమాట. కానీ ప్రార్థన మాత్రం అలాగైతే కాదు. ప్రార్థన కొన్ని లక్షల కిలోమీటర్లు ట్రావెల్ చేయకూడదు, కొన్ని కోట్ల కిలోమీటర్లు ట్రావెల్ చేయ, ఎంత దూరం ఉన్నా సరే ప్రార్థన మాత్రం ట్రావెల్ చేయకూడదు అనమాట. ఒక సాక్ష్యాన్ని నేను మీ ముందు వ్యక్తం చేయాలని ఆశపడుచున్నాను. యుద్ధం జరుగుతున్న సమయంలో ఒక సైనికుడు ఉండేవాడు అనమాట. ఆ సైనికుడు దేవుని నమ్మిన ఒక గొప్ప సైనికుడు అనమాట. దేవుని యందు విశ్వసించిన వాడు అనమాట. అయితే ఆ సైనికుడు ఎంత నమ్మకమైన అంటే నమ్మకానికే నిలబడి అర్థం అనమాట ఆ సైనికుడు. అలాగే అతని పై అధికారిని కూడా ఎంతో గౌరవించి అతను చెప్పే ప్రతి పని కూడా చేసే ఒక గొప్ప సైనికుడు అనమాట. అలాంటి సమయంలో ఒక రోజు యుద్ధం మొదలైందనమాట. యుద్ధం మొదలైతే కెప్టెన్ ఎవరైతే ఉంటారో, పై అధికారి ఎవరైతే ఉంటారో సైనికుని పిలిచి, బాబు మన సైనికులు చాలామంది గాయపడుతున్నారు, నువ్వు వెళ్ళి వెంటనే మన సైనికులను తీసుకురమ్మంటే సైనికుడు అన్నాడు, ఒక్క 10 నిమిషాలు ఆగండి సార్, నేను మళ్ళీ వెళ్తాను అని అన్నారంట. అయితే ఆ కెప్టెన్ ఆలోచిస్తున్నాడు, ఏంటి ఇతను నేను చెప్పిన ప్రతి పని ఇతను చేస్తాడు కదా, నేను చెప్పిన ప్రతి మాట ఇతను అంటాడు, ఇతను నమ్మకస్తుడు కదా, ఎందుకు ఇలా 10 నిమిషాలు ఆగమన్నాడని మళ్ళీ ఆలోచించి మళ్ళీ వెళ్ళిపోయాడు అనమాట. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కాసేపటి ఆగి మళ్ళీ వచ్చాడనమాట. బాబు గాయపడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, దయచేసి వెళ్ళి మన వాళ్ళని తీసుకొచ్చి మన సైనికులు తీసుకొచ్చి అంటే, ఒక్క 5 నిమిషాలు అండి, ఒక్క 5 నిమిషాలు ఆగండి, నేను వెళ్ళిపోతాను, వెళ్ళి వాళ్ళని తీసుకొస్తానన్నారనమాట. మళ్ళీ ఆ కెప్టెన్ ఆలోచించాడు, ఏంటి ఇతను ఎలా చేస్తున్నాడని ఆలోచించి మళ్ళీ వెళ్ళిపోయాడు అనమాట. అతను వెళ్ళిపోయిన తర్వాత ఈ సైనికుడు వెళ్ళి సైనికులు ఎవరెవరైతే గాయపడ్డారో ప్రతి సైనికుని ఒకరిని, ఇద్దరిని, ముగ్గురిని అలా 50 మందిని తన భుజం మీద ఎక్కించుకొని గుడారంలోకి తీసుకుని వచ్చారనమాట. అయితే కెప్టెన్ అడుగుతున్నాడనమాట, బాబు నేను ఇందుకే వెళ్ళమన్నాను కదా, ఇంతకుముందు నేను వెళ్ళమన్నాను, నువ్వు ఎందుకు వెళ్ళలేదు అంటే అది ఆ సైనికుడు అంటున్నాడు, నేను ప్రార్థన చేసుకుంటున్నానండి అన్నాడు అనమాట. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. నేను ప్రార్థన చేసుకుంటున్నాను, మా తల్లి మధ్యాహ్నం 1 గంటకు ప్రార్థన చేస్తుంది. 1 గంట ప్రార్థన చేసే మా తల్లి చేసే ప్రార్థన నాకు కవచంగా మారిపోద్ది. అందుకే మా తల్లి ప్రార్థన చేసే వరకు నేను ప్రార్థన చేస్తాను. మా తల్లి ఎప్పుడైతే 1 గంటకు ప్రారంభిస్తుందో అప్పుడు తను వెళ్ళి మొత్తం సైనికులందరినీ తోడుకొని తీసుకొచ్చాడనమాట. అతను ఒక మాట చెప్తాడు, ఏంటంటే మా తల్లి ఒక భక్తురాలండి, మా తల్లి ఒక దైవికమైన భక్తురాలు, ప్రార్థన పరురాలు అని అతను చెప్తూ ఉంటాడనమాట. అలాగే అతను చెప్తూ ఈ మాట అన్నాడు, ఏంటంటే మా తల్లి చేసిన ప్రార్థన నాకు కవచంగా మారిపోయింది, నా తల్లి చేసిన ప్రార్థన నాకు ఒక్క గాయం కూడా కానివ్వకుండా చేసిందండి సైనికుడు చెప్తూ ఉంటాడనమాట. సర్వసాధారణంగా ఇప్పుడు కొంతమంది ఉంటారు తల్లులు, మామూలుగా చెప్పాలంటే పిల్లల్ని ఎక్కువగా కాపాడుకోవడం, లేకపోతే అవి అంటారు చూడండి, అమ్మ కూర్చుని అంటారు చూసారా, అమ్మ కొంగు పట్టుకుని కూర్చుంటారు అంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఇతను సైన్యంలోకి వెళ్ళిపోయాడు, యుద్ధ భూమిలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిన ఇతను తల్లి రాలేదు కదా,
నేను నేను వెళ్ళిపోయి నేను నా కొడుకుని రక్షించుకుంటాను, నేను నా కొడుకుని కాపాడుకుంటానని యుద్ధ భూమిలోకి ఇతను పంపించలేడు కదా. ఇతను ఆ తల్లి వెళ్ళకపోయినా ఆ తల్లి చేసే ప్రార్థన ఆ యుద్ధ భూమిలోకి అడుగు పెడుతుంది అనమాట. ఇతను తల్లి వెళ్ళకపోయినా సరే ఆ తల్లి చేసే ప్రార్థన మాత్రం యుద్ధ భూమికి వెళ్ళిపోద్దన్న. తల్లిదండ్రులకు నేను చెప్పే ఒకే ఒక మాట ఏంటంటే, మీరు మీ పిల్లలతో కొంత సమయం వరకే గడపగలరు. ఇది సత్యం. ఎందుకంటే మీ పిల్లలు కాలేజెస్కి కానీ స్కూల్స్కి కానీ లేదా ఆఫీసెస్కి కానీ వెళ్ళిపోతారనమాట. ఏదో పనికి వాళ్ళు ఏదో ఒక దానికి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు మీరు వాళ్ళతో పాటు వెళ్ళలేరు. మీరు సపోజ్ మీ వాడు కాలేజీకి వెళ్ళిపోయాడు అనుకోండి, నేను మా వాడి కోసం కాలేజీకి వస్తానని ప్రిన్సిపల్తో అడగండి, వెరీ గుడ్ రండి కూర్చోండి అంటాడా? అస్సలు అండు. ఆ రూల్స్ ఒప్పుకో. ఆఫీస్కి వెళ్ళినా సరే అదండి. కానీ మీరు చేసే ప్రార్థన అతనికి తోడుగా ఉండదు. మీరు చేసే ప్రార్థన మీ పిల్లలకి తోడుగా ఉంటుందన్నమాట. అయితే ప్రార్థన చేస్తే నిజంగానే అంత దూరం ఉంటుందా? ఇక్కడి నుంచి ప్రార్థన చేస్తే ఎక్కడో ఉన్న మనిషికి బాగుపడతాడా? ఎక్కడో ఉన్న మనిషికి అది కవచంగా మారి ప్రాకారంగా మారి అతన్ని కాపాడుతుందా అంటే నేను అంటాను, అక్కడ ఉన్న స్విచ్ చేస్తే ఫ్యాన్లు లైట్లు ఆన్ అవుతాయి, ఇక్కడ ఉన్న రిమోట్ నొక్కితే అక్కడ టీవీ ఆన్ అవుతుంది, మళ్ళీ ఇక్కడ ఫోన్ చేస్తే అమెరికా వాడికే ఫోన్ వెళ్ళిపోతే, సిగ్నల్స్కే అంత పవర్ ఉంటే ప్రార్థన చేసే శక్తి ఇంకెంత పవర్ ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ప్రార్థన చేసే శక్తికి ఎంత పవర్ ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఓన్లీ సిగ్నల్స్కే అంత పవర్ ఉంటే మనం ప్రార్థన ఇంకెంత శక్తివంతంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. కనుక దయచేసి చెప్తున్నాను ఏంటంటే, ప్రార్థన మాత్రం మానకండి. మీరు ప్రతిదినము ఈ ప్రార్థన చేసుకుని, ప్రభువా నన్ను ప్రార్థన పరుడిగా మార్చు, నాకు నీ ప్రార్థన ఆత్మను దయచేయమని ప్రతిదినము మీరు ప్రార్థన చేసుకోండి. దేవుడు తప్పకుండా మీకు సహాయం చేస్తాడు. దీని విషయం మనం 3 రెఫరెన్స్లు మనం ఈ దినం చూడబోతున్నాం అనమాట. మొదటి రెఫరెన్స్ మనం చూసినట్లయితే మొదటి దశలోనికి రాసిన పత్రిక, ప్రతి ఒక్కరు తీయండి. మొదటి దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. కాబట్టి మేము మీ యొద్దకు రావాలని ఇంటిని, పౌలను నేను పలుమార్లు రావాలని ఇంటిని, కానీ సాతాను మమ్మను అభ్యంతరపరిచింది. ఇక్కడ స్టోరీ ఏంటంటే, పౌలు దెస్సలోనియ సంఘానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తాడనమాట. ఈ దెస్సలోనియ సంఘం పౌలు చేత స్థాపించబడిందనమాట. అయితే దెస్సలోనియ ఇది ఎంతో భక్తి కలిగిన గొప్ప సంఘం అన్నమాట. ఇక్కడ ఏంటంటే పౌలు ఒక్కసారి మాత్రమే దెస్సలోనియ సంఘానికి వెళ్ళి సువార్త ప్రకటించాడండి. తర్వాత చాలాసార్లు వెళ్ళాలనుకున్నాడు కానీ అది కుదరలేదు. ఎందుకంటే అపవాది పౌలును దెస్సలోనియ సంఘానికి వెళ్ళనివ్వకుండా ఆపేశాడనమాట. ఆపేయడం బట్టి ఇతను ఇప్పుడు చెప్తున్నాడు అనమాట, పలుమార్లు నేను మీ వద్దకు రావాలని ఉంటేని కానీ అపవాది అడ్డగించాడు. అపవాది పౌలుని ఆపివేసిన విషయాన్ని మనం చూడగలుగుతున్నాం. పౌలు తర్వాత వేరే చోటికి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నప్పుడు దెస్సలోనికి వెళ్ళాలి అని ఆశపడ్డాడు కానీ అపవాది వెళ్ళనివ్వకుండా చేశాడు. కానీ పౌలు మనసు మాత్రం దెస్సలోని సంఘానికి వెళ్ళాలి, తప్పకుండా సువార్త ప్రకటించాలి, వాళ్ళని దర్శించాలి, వాళ్ళతో మాట్లాడాలి, దేవుడి కార్యం అక్కడ జరగాలని పౌలు పలుమార్లు వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాడు. మన దైవ సేవకులు కూడా, మన దైవజనులు కూడా మన కోసం ఎంతగానో ప్రార్థిస్తారు, మన కోసం ఎంతగానో కూడా ఆలోచిస్తారు. దైవ సేవకుల పని అంటే అదండి, దైవజనుల పని కూడా అదే. నా సంఘం క్షేమంగా ఉండాలి, మా పిల్లలు క్షేమంగా ఉండాలి, మా విశ్వాసులు క్షేమంగా ఉండాలి. వాళ్ళు నిత్యం అదే ప్రార్థన చేస్తారు, అదే ఆలోచనలతో ఉంటూ ఉంటారనమాట. అయితే అసలు పౌలు ఎందుకు దెస్సలోనియ సంఘానికి వెళ్ళి సువార్త ప్రకటించాలనుకుంటున్నాడో మనం చూసినట్లయితే అదే మొదటి దెస్సలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం నుంచి 11వ వచనం మనం చూసినట్లయితే, మేము నీ ముఖము చూచి మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చినట్లు అనుగ్రహించమని రాత్రింపగళ్ళు అత్యధికముగా దేవుని వేడుకొనుచుండగా, మన దేవుని ఎదుట మిమ్మును బట్టి మేము పొందుచున్న యావద్దు ఆనందము నిమిత్తము దేవునికి తగినట్టుగా కృతజ్ఞతాస్తుతులు
ఎలాగు చెల్లింపగలము? మన తండ్రి అయినను దేవుడును మన ప్రభువుని యేసును మిమ్మల్ని నిరాటంకముగా మీ యొద్దకు తీసుకుని వచ్చును గాక. అయితే పౌలు ఇక్కడ ప్రార్థన చేసుకుంటున్నాడు అనమాట. ప్రభువా, దశలోని సంఘానికి నన్ను పంపించమని పౌలు ఇక్కడ ప్రార్థన చేశాడనమాట. ప్రార్థన చేసి ఇలాగ అన్నాడు, నిరాటంకముగా మేము మీ యొద్దకు తీసుకుని వచ్చును గాక గాక అని అన్నాడు. కానీ పౌలు అసలు సంఘానికి అక్కడికి వెళ్ళలేదంటండి. చరిత్రకారులు చెప్పిన విషయం ఏంటంటే, పౌలు ఒక్కసారి మాత్రమే దశలోని సంఘానికి వెళ్ళి ఒక్కసారి మాత్రమే సువార్త చెప్పి ఇంకా ఆగిపోయారంటండి. దానికి కారణం సాతాను ఆపేశారనమాట. అసలు పౌలు మళ్ళీ ఎందుకు వెళ్ళాలి అని ఆశపడుతున్నారంటే, అదే దశలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం మాత్రం ఒకసారి చూసినట్లయితే, మేము మీ ముఖము చూచి మీ విశ్వాసమున లోపము తీర్చినట్లు. చాలండి. అక్కడ విశ్వాసం అనేది లోపం ఉందన్నమాట. అక్కడ విశ్వాసం అనేది లోపంగా ఉందన్నమాట. పౌలు అది గ్రహించినమాట. అక్కడ ఉన్న దశలోని సంఘంలో ఉన్న ప్రజలకి విశ్వాసం అనే కొరత వచ్చిందనమాట. అయితే పౌలు రాత్రింపగళ్ళు అత్యాభరితంగా దేవుడికి ప్రార్థన చేసేవాడు అనమాట. ప్రభువా, నన్ను అక్కడికి పంపించు, ప్రభువా, నన్ను అక్కడికి పంపించు, నిన్ను వెళ్ళాలి, అక్కడికి సువార్త ప్రకటించాలంటే అపవాది ఆటంకపరచడంతో పౌలు అక్కడికి వెళ్ళలేకపోయాడనమాట. పౌలు అక్కడికి వెళ్ళలేకపోయినప్పటికీ కానీ పౌలు ఒక చేసే ప్రార్థన మాత్రం అక్కడ చేరుకుంది. అది తర్వాత మనం మాట్లాడుకుందాం. అయితే పౌలు చేసే ప్రార్థన అపవాది ఆపలేకపోయాడు. కానీ పౌలు అక్కడికి వెళ్ళలేకుండా ఆపేశాడు. దేవుడు చూశాడు. ఇంకా పౌలు వెళ్ళడం లేదు కాబట్టి దేవుడు పౌలు యొక్క ప్రార్థనను పట్టుకున్నాడు అనమాట. అలాగే మనం 13వ వచనం కూడా అదే అధ్యాయం 13వ వచనం కూడా ఒకసారి మనం చూసినట్లయితే, మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడల ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లినట్లు ప్రభువు దయచేయనుగాక. అక్కడ 2 కొరతలు ఉన్నాయంటండి. ఒకటి విశ్వాసం కొరతగా ఉంది, రెండోది ప్రేమ కొరతగా ఉందంటండి. ఈ 2 కొరతలు తీర్చడానికే పౌలు దశలోని సంఘానికి వెళ్ళాలనుకున్నారంటండి. అయితే మీరు అనుకోవచ్చు, మరి దశలోని సంఘానికి వెళ్ళలేదు కదా పౌలు, ప్రార్థన అయితే చేశాడు, రాత్రింపగలు కష్టపడి అయితే ప్రార్థన చేశాడు కదా, మరి ఆ ప్రార్థన నెరవేర్చబడిందా అని మీ అందరికీ డౌట్ రావచ్చండి. ఆ అధ్యాయం మనం చూద్దాం. ఇప్పుడు ఆ అధ్యాయం చూద్దాం. 2వ దశలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. సహోదరులారా, మేమెల్లప్పుడు మిమ్మల్ని గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఏలనగా మీ విశ్వాసం బహుగా అభివృద్ధి పొందుచున్నది, మీ అందరిలో ప్రతివాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని మహిమపరుద్దాం. పౌలు ఒక్కసారి మాత్రమే దశలోని సంఘంకి వెళ్ళాడండి, రెండోసారి అస్సలు వెళ్ళలేదు. కానీ ప్రార్థన అక్కడికి వెళ్ళిందనమాట. ఇందాక చెప్పినట్లుగా అది మనల్ని అడ్డుకుంటాడేమో కానీ మన ప్రార్థనలు మాత్రం అడ్డుకోలేడు. అది ఎన్ని లక్షల కోట్ల వేల కిలోమీటర్లు అయినా సరే ప్రార్థన ట్రావెల్ చేస్తూనే ఉంటుందన్నమాట. ఇక్కడ మనం ఇందాక మనం మొదటి దశలోని మనం చూసాం, వాళ్ళకి విశ్వాసం కొరతగా ఉంది, ప్రేమ కొరతగా ఉంది. కానీ పౌలు అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించనే లేదు. పౌలు సువార్త ప్రకటించకపోయినా సరే పౌలు ప్రార్థన అక్కడికి వెళ్ళి విశ్వాసము ప్రేమ రెండింటినీ స్థిరపరిచి బలపరిచిందనమాట. కనుక మనము కూడా ఒకవేళ మనం ఎక్కడికి వెళ్ళలేకపోవచ్చేమో, కానీ మన పిల్లలతో మనం ఎక్కడికి లేకపోతే మీ పిల్లలు ఎక్కడో ఉండొచ్చు, లేకపోతే మీ భర్తలు మీ ఎక్కడో ఉండొచ్చు, కానీ వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే మీరు ఇక్కడ ఉండి ప్రార్థన చేస్తే నిజంగా దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేస్తారనమాట. ఇంకో విషయాన్ని మనం ఆలోచించినట్లయితే ప్రార్థనని ధూపంతో పోల్చారనమాట. ప్రార్థన దేంతో పోల్చారంటండి? ధూపంతో పోల్చారు. ఎందుకు ధూపంతో పోల్చారంటే
సాంబ్రాణిని తీసుకోండి, సాంబ్రాణిని వెలిగించాం అనుకోండి, వెలిగిస్తే ఏమవుతుంది? పొగ వస్తుంది. ఆ పొగ వచ్చినప్పుడు మనం ఇలా చెయ్యడ్డట్టు అనుకోండి, అది జస్ట్ ఇక్కడ ఆగుద్ది, మళ్ళీ పక్క నుంచి వెళ్ళిపోద్ది. మళ్ళీ ఇక్కడ చెయ్యడ్డు అడ్డెట్టు అనుకోండి, ఇక్కడ ఆగుద్ది, మళ్ళీ ఆ పక్క నుంచి వెళ్ళిపోద్ది. పూర్తిగా ఆగాలన్నా అది ఆగదు. ధూపాన్ని ఎవ్వరూ ఆపలేరు, అది వెళ్తూనే ఉంటుంది. అందుకే ప్రార్థనని ధూపంతో పోల్చారన్నమాట. అయిపోతే దీనికి మనం చూసినట్లయితే బైబిల్లో ఒక స్త్రీ ఉందన్నమాట. ఆ స్త్రీ ఎంత అందగత్తె అంటే, బైబిల్లో ఉందండి, నేను చెప్పట్లేదు, బైబిల్లో ఉంది. ఆ స్త్రీ ఎంత అందగత్తె అంటే 90 ఏళ్ళు వచ్చినా సరే ఆవిడ అందం తరిగిపోలేదంటండి. 90 ఏళ్ళు వచ్చినా సరే ఆమె అందం అస్సలు తరిగిపోలేదంటండి. ఆమె పేరు శారా. అయితే అబ్రహాము శారాలు వివాహం చేసుకుని కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు ఐగుప్తు దేశానికి ప్రయాణమై వెళ్ళిపోయారనమాట. ఐగుప్తు దేశానికి ప్రయాణమై వెళ్ళిన తర్వాత అక్కడ ఇంతకుముందు వాళ్ళు కానాను దేశంలో ఉండేవారు. కానాను దేశంలో ఉన్నప్పుడు అక్కడ కరువు వాటిల్లిందనమాట. కరువు రావడంతో అబ్రహాము శారా ఏం చేశారంటే ఐగుప్తు దేశానికి వాళ్ళు వెళ్ళడం మొదలెట్టారన్నమాట. ఐగుప్తు దేశానికి వెళ్ళిన తరువాత అక్కడ జరిగిన పని ఏంటంటే, ఐగుప్తు దేశంలో ఉన్న సైనికులు శారాని చూచి ఈమె బహు అందముగా ఉన్నదని ఐగుప్తు రాజు ఫరో దగ్గరికి వెళ్ళి చెప్పారనమాట. సైనికులకి తెలుసు అన్నమాట రాజు యొక్క బలహీనత ఏంటని. అయితే రాజు దగ్గరికి వెళ్ళి చెప్తే శారాను అర్జెంటుగా తీసుకొచ్చండి అని అన్నాడనమాట. అయితే శారాను వెంటనే ఆ సైనికులు తోడుకుని వచ్చి, తర్వాత మీకు స్టోరీ తెలుసు, అబ్రహాము శారాని నా సోదరి, తను నాకు భార్య కాదని అబద్ధం చెప్పి పంపించేశాడనమాట. పంపించేసిన తరువాత ఫరో ఆ శారా యొక్క జీవితాన్ని చెరపాలని చూస్తాడు, కానీ శారా జీవితాన్ని చెరపలేడనమాట. శారా జీవితాన్ని ఎందుకు చెరపలేడంటే, ఎప్పుడైతే శారా సైనికులతో వెళ్ళిపోయిందో, ఒకసారి ఆలోచించండి, అబ్రహాం రాత్రి అంతా నిద్ర పట్టి ఉంటుందండి. అబ్రహాంకి అసలు రాత్రి నిద్ర పట్టే ఉండదండి. నాకు తెలిసి ఆ రోజు అబ్రహాం రాత్రి కన్నీరు మున్నీరే, ప్రభువా నా భార్యని రక్షించు, శారమ్మని రక్షించని ప్రతిదినము ఆవిడ రాత్రి ప్రార్థన చేసి ఉండొచ్చు. ఆ ప్రార్థన అక్కడ రక్షించింది. ఇప్పుడు అబ్రహాము వెళ్ళి నా భార్య అండి నన్ను తెచ్చుకుందామంటే సైనికులు ఆపేస్తారు ఏంటి. రాజు యొద్దకు ఎవ్వరూ వెళ్ళకూడదు, సామాన్యులు అసలు ఎవ్వరూ వెళ్ళకూడదు రాజు యొద్దకు, అక్కడ ఆపేస్తారు. కానీ అబ్రహామును ఆపగలిగారేమో, కానీ అబ్రహాం చేసే ప్రార్థన మాత్రం ఆపలేదు. దాని తర్వాత ఒక వింత జబ్బు వచ్చిందండి ఐగుప్తు దేశానికి. ఐగుప్తు రాజు ఫరోకి, ఐగుప్తు రాజు ప్రజలకి, అతని సైన్యానికి వింత జబ్బు వచ్చింది, కానీ ఒక్క శారాకి మాత్రం రాలేదండి. ఐగుప్తు రాజు అని ఫరో శారాని పిలిచి, అమ్మా నువ్వు ఎవరి భార్యవని అంటే, నేను అబ్రహాము భార్యనంటే, నీకు దండాలమ్మా, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అమ్మా అన్నాడు. అదండి ప్రార్థనకు అంత శక్తి ఉందన్నమాట. తర్వాత ఆ ఫరో మొత్తం ఆవిడకి బంగారు ఏం కావాలన్నా అవన్నీ ఇచ్చేసి సత్కరించి అవన్నీ పంపించేసాడనమాట. ఇదండి ప్రార్థనని ధూపంతో పోల్చారనమాట. దాంతో ఒక భక్తుడు మాట అంటాడండి, మనీ మేక్స్ మెనీ థింగ్స్ బట్ ప్రేయర్ మేక్స్ ఎవ్రీథింగ్స్. మనీ మేక్స్ మెనీ థింగ్స్ బట్ ప్రేయర్ మేక్స్ ఎవ్రీథింగ్స్. అలాగా మన దగ్గర డబ్బు ఉందనుకోండి, మనం ఏదైనా ఖర్చు పెట్టచ్చు, కానీ మన ప్రార్థన ఉందనుకోండి దేన్నైనా జయించవచ్చు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అలాగే ఇంకొకసారి కూడా శారా ఫిలిస్తీన్ల చేతికి కంటపడిందనమాట. ఫిలిస్తీన్ల రాజు అబీమెలెకు కంట పడిందనమాట. అయితే ఆ రోజు దేవుడు అబీమెలెకు దర్శనమిచ్చి, అబీమెలెకు నువ్వు శారాని ముట్టడానికి వీళ్ళు లేదు, తను అబ్రహాంకు భార్య కనుక నువ్వు శారాను ముట్టడానికి వీల్లేదని దేవుడు ఆజ్ఞాపించడంతో అబీమెలెకు కూడా శారాను ఏమీ చేయలేకపోయాడు. ఒక్క విషయం నేను మీ అందరికి చెప్తుంది ఏంటంటే, మీ ప్రార్థన ఎంత గొప్పదైతే, ఎంత బలంగా ఉంటాయి, దేవుడు అంత గొప్ప కార్యాలు మీ జీవితంలో నెరవేరుస్తాడనమాట. మేము ఒక సాక్ష్యం మీ అందరి దగ్గర పంచుకోవాలనుకుంటున్నాం. ఒక సాక్ష్యం పంచాలనుకుంటున్నాం. ముంగాడ శాంతారావు అనే ఒక వ్యక్తి ఉండేవారు అనమాట. మంచి క్రైస్తవుడైన. అయితే మొత్తం ప్రతి రాష్ట్రానికి ఆయన వెళ్ళి, మన వాక్యాలు అంటే చూసారండి వర్సెస్, ఇప్పుడు మన వాగ్దానాలు అంటే చూసారా,
ఆ వాగ్దానాలు ఆయన గోడల మీద పెయింట్ వేస్తారనమాట. మీరు యూట్యూబ్లో కొట్టండి, ఆయన చాలా గొప్ప సాక్షి అనమాట అయింది. ఆయన వేసుకునే బట్టల మీద కూడా పెయింట్తో రాసి ఉంటుందని, ఆయన వేసుకునే బట్ట మీద. ఆయన ఎలాగెళ్తా తెలుసండి, సైకిల్ తొక్కుంటూ వెళ్ళేవాడండి. సైకిల్ తొక్కుంటూ వెళ్ళి గోడల మీద దేవుని వాగ్దానాలు పెయింట్ చేసి అలాగ చేస్తుండగా ఒకరోజు ఆయన ఒక అడవిలో చిక్కుకుపోయాడు అనమాట. ఆ అడవి ఎలాంటిదంటే అంటారు చూడండి, కాకులు దూరని కారడవి, చీమల దూరని చెట్టడివి, అలాంటి కారడవిలో ఆయన చిక్కుకున్నారండి. అది కూడా ఒక రాత్రి, పగలు కూడా కాదండి, ఒక రాత్రి ఆయన అలా చిక్కుకుపోయారనమాట. అయితే ఆయన అలా చిక్కుపోయినప్పుడు ఆయన ప్రార్థన చేసుకున్న, ప్రభువా నేను నీ పని చేస్తున్నాను, నన్ను దయచేసి కాపాడమని ప్రార్థన చేసుకుని ఒక గీత గీసుకున్నాడు చుట్టూ. ఆయన పడుకున్న చుట్టూ గీత గీసుకుని ప్రార్థన చేసుకున్నాడు అనమాట. ప్రభువా ప్రార్థన కవచం లాంటిదని నేను చెప్పాను, ప్రార్థన ప్రాకారం లాంటిదని నేను చెప్పాను. ఆనాడు సమూయేలు ఉండగా ఫిలిస్తీన్లు ఇశ్రాయేలు సరిహద్దులకు ఎలాగైతే రాలేదో, ప్రభువా నా దగ్గరికి కూడా ఏ అడవి మృగాలు రాకూడదు ప్రార్థన చేసి ప్రశాంతంగా పడుకున్నాడంటండి. అప్పటికే అక్కడి నుంచి శబ్దాలు వస్తూనే ఉన్నాయి, సింహాలు, పులులు, ఎలుగుబంటి శబ్దాలు వస్తూనే ఉన్నాయి. కానీ అతను ఒకే ఒక ప్రార్థన, ప్రభువా నేను పడుకుంటున్నాను, నేను గీసిన గీత దాటి లోపలికి మాత్రం ఏ జంతువు రాకూడదు అని ప్రార్థన చేసుకుని ప్రశాంతంగా నిద్రపోయాడండి. ప్రశాంతంగా నిద్రపోయి ఉదయం 6-7 గంటలకు ఆయన లేచి చూసుకుంటే సింహాల అడుగులు కనిపించాయి అంటండి, పులుగు అడుగులు కనిపించాయి, ఎలుగుబంటి అడుగులు పని. అది కూడా ఎక్కడ తెలుసండి, ఆయన గీత గీసిన బయట కనిపించే కానీ లోపల కనిపించలేదంటే. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన చుట్టూ గీసుకున్న ఆ గీతను చూసారా, లోపలికి రాకూడదు ప్రభా అని ప్రార్థన చేశారు, ఒక్క జంతువు లోపలికి రాలేదండి. అన్నీ బయట అలా తిరిగి అలా బయటికి వెళ్ళిపోయి అలా ప్రార్థన చేసి ఆయన ఒక మాట అంటాడు, నేను ఆ రోజు రాత్రి చేసిన ప్రార్థన నాకు కవచంలా కాపాడింది, నేను ఆ రోజు చేసిన ప్రార్థన నాకు ప్రాకారంలా నన్ను కాపాడిందని నిలబెట్టిందని ఆ భక్తుడు చెప్తాడనమాట. ఈరోజు చాలామంది ప్రార్థన చేస్తారు, ప్రార్థన చేసినప్పటికీ దుష్టుడు అపవాది ఎందుకు మనలో వస్తున్నాడో తెలుసండి. మనం ప్రార్థన చేసిన మన కార్యం ఎందుకు జరగడం లేదంటే మన ప్రార్థనలో ఏదో లోపం ఉంది, విశ్వాసము లోపమైపోయింది, నమ్మకం అనేది లోపమైపోయింది అనమాట. ఎప్పుడైతే మనం దేవుని యందు విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచి ప్రార్థన చేస్తామో దేవుడు నిజంగా గొప్ప గొప్ప కార్యాలు అనేవి మన ఎడలైనా చేసి చూపించగల శక్తిమంతుడు, సమర్థవంతుడు అనమాట. అలాగా ముంగటి శాంతరావు గారు ఉదయంలో లెగిచి తన కాలకృత్యాలని చేసుకున్న తర్వాత వేరే చోటుకు ఆయన వెళ్దాలనుకున్నాడు అనమాట. వేరే చోటుకి వెళ్ళి అక్కడ పెయింటింగ్ వేద్దాం అనుకున్న టైంకి ఒక కారు ఆయన యొద్ద నుంచి అలా వెళ్తుంటే ఒక కారు ఆగిందనమాట. ఆ కారులో ఉన్న మనుషులు చూసి ఇతను తప్పిపోయాడేమో, ఇతను ఎక్కించుకొని తీసుకెళ్ళిపోద్దాం, ఆయన ఎక్కడ చెప్తాడో అక్కడ తీసుకెళ్ళి వదిలేద్దామని అనుకుని ఆయన కారు ఎక్కించుకొని తీసుకెళ్లారనమాట. ఇంతకు వాళ్ళు మహారాష్ట్ర సైడ్ ఉండదు. మహారాష్ట్ర సైడ్లో క్రైస్తవుల్ని అంతగా ఒప్పుకోరనమాట. అయితే ఈయన ఎక్కిన కారు కూడా అలాంటి వాళ్ళది ఎక్కారండి. ఇంతకీ ప్రాబ్లం ఏంటంటే ఇతను క్రైస్తవుడని వాళ్ళకి తెలియదు అనమాట. ఇంకా క్రైస్తవుడు అని తెలియకపోవడంతో ఇంకా వాళ్ళు అన్యులు కదండి, ఇంకా క్రైస్తవుడు అంటే ఇంకా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఇంకా మీరే ఆలోచించుకోవాలి. ఇంకా వాళ్ళు ఏమనుకున్నారో ఏమని ఊహించుకున్నారో. అప్పుడు అలా మాట అడిగారు, ఏవయ్యా నువ్వు యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకున్నావు, యేసుక్రీస్తు నీకు కూడు ఏం పెడతాడా, నీకేం భోజనం పెడతాడా, మాలా చక్కగా సంపాదించుకొని కారులో తిరగచ్చు కదయ్యా అంటే ఆయన అన్నాడంట, ఇప్పుడు నేను దేంట్లో తిరుగుతున్నానండి అన్నాడంట. ఆయన వెళ్ళేది కారులోనే వెళ్తున్నాడు, ఇప్పుడు నేను దేంట్లో వెళ్తున్నానంటే అన్నాడంట. కష్టపడి సంపాదించి కారులో తిరగమంటే దేవుడు కష్టపడకుండానే ఆయన కారులో తీసుకెళ్ళి దింపాడు. అదండి ప్రార్థన యొక్క గొప్పతనం. ఇంకొక విషయం నేను మీ అందరూ పంచుకోవాలని ఆశపడినాను. షిలోహు ప్రార్థన మన పాత నిబంధనలో షిలోహు ప్రార్థన మందిరం మనం చూసినట్లయితే అది చెడిపోయిందంటండి. అక్కడ హన్నాకి తెలుసు ఏంటి, షిలోహు ప్రార్థన మందిరం చెడిపోయింది. ఏలి యొక్క 2 కుమారులు ఎవరండాలు, ఫినిహాసు, ఓఫేరు, వీళ్ళు చెడిపోయారని కూడా తెలుసు. అయినా సరే హన్న చిన్నతనంలోనే బాలుడైన సమూయేలుని అక్కడ విడిచిపెట్టేసింది అనమాట. ఏంటి మీ పిల్లల్ని చెడు ప్రాంతాల్లో వదిలిపెడతారా? కానీ హన్న వదిలిపెట్టేసిందండి. ఆమెకు ఒకే ఒక ధైర్యం ఏంటో తెలుసండి, ప్రార్థన అనే ధైర్యం అనమాట. ఆమె ప్రార్థన చేసింది. ఆనాడు సమూయేలు అంత గొప్ప ప్రవక్త అయ్యాడంటే
దానికి కారణం హన్నా చేసిన ప్రార్థన. నేను అనుకుంటున్నా, నా ఊహ ఏంటంటే, సంవత్సరానికి ఒక్కసారి అయినా సరే హన్నా తల్లి సమూయేలుకి ఒక అంగీ అయినా కుట్టి ఇచ్చుంటుంది. ఆ అంగీలో ఒక్కొక్క దారం ఆమె కన్నీటి చుక్క తప్పకుండా ఉంటుందండి. ఒక్కొక్క దారంలో ఆవిడ కన్నీటి చుక్క ఉంటుంది. అలాగే బట్టలు ఉతికినప్పుడు కూడా ఆమె కన్నీటి చుక్క తప్పకుండా ఉండి ఉంటుంది. అందుకే ఈరోజు ఆనాడు సమూయేలు గొప్ప ప్రవక్తగా మార్చబడిపోయాడు అనమాట. ఆనాడు తల్లి చేసిన ప్రార్థన సమూయేలుని గొప్ప ప్రవక్తగా మార్చిందనమాట. అలాగే ఇంకో విషయం మనం చూసినట్లయితే, ఇశ్రాయేలు మీద మొట్టమొదటిగా యుద్ధం చేసింది ఎవరండి? అమాలేకీలు. ఎవరంటండి? అమాలేకీలు. ఇశ్రాయేలు మీద మొట్టమొదటిగా యుద్ధం చేసింది అమాలేకీలు. ఈ అమాలేకీలు అంటే, అసలు అమాలేకీలు అంటేనే సాతానండి. ఇంకా పచ్చిగా దాని అర్థం చెప్పనండి, నాకెడివాడు అంటే నాకుతో చూసారండి, నాకెడివారు. అలాంటి అమాలేకీలు ఇశ్రాయేల్ మీదకి యుద్ధం చేయడానికి వచ్చారనమాట. యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు మోషే ఒక కొండ మీదకి వెళ్ళి, పర్వతం మీదకి వెళ్ళి ప్రార్థన చేశాడనమాట. అక్కడ ఒక మంచి మాట ఉంటుంది, ఏంటంటే, మోషే చేతులు ఎత్తగా ఇశ్రాయేలీలు యుద్ధంలో గెలిచిరి, మోషే చేతులు దించగా ఇశ్రాయేలీలు ఓడిపోయారనమాట. ఆనాడు మోషే ఎప్పుడైతే చేతులు ఎత్తి ప్రార్థన చేశాడో ఇశ్రాయేలీలు విజయం పొందారనమాట. ఎప్పుడైతే మోషే చేతులు దించేశాడో ఆ రోజు ఇశ్రాయేలీలు యుద్ధం ఓడిపోయి. అలాగా మోషే ప్రార్థన చేయగా ఆయన చేయకూడదు నొప్పులు వస్తాయండి. మోషే చెయ్యి ఎత్తారు కానీ ఆ చేతులు రెండు చేతులు నొప్పి వస్తాయి అనమాట. తర్వాత ఇద్దరు మనుషులు వచ్చి ఆ చేతులు పట్టుకుని మా యుద్ధం ముగిసేంత వరకు ఆ చేతిని అలా పట్టుకున్నారండి ఇద్దరు. మోషేని ఒక బండ మీద కూర్చోబెట్టి ఒక చెయ్యి ఈ పక్క, ఇంకో చెయ్యి ఈ పక్క ఒకటి పట్టుకొని కూర్చోబెట్టారనమాట మోషేని. ఆ యుద్ధం ముగిసేంత వరకు మోషేల చేతులు అలా ఉంచాడంటండి. అద్భుతం. మోషే చేసి ప్రార్థన చేసి చేతులు ఎత్తగా దేవుడు అద్భుతంగా అమాలేకీల నుండి విడిపించేశాడనమాట. ఇలాగా మనం కూడా చాలాసార్లు ప్రార్థన చేయవలసిన బద్దులమై ఉన్నామన్నమాట. మనకు శోధనలు రావచ్చు, కష్టాలు రావచ్చు, ఎన్నో ఆర్థికంగా పరిస్థితులు రావచ్చు, కానీ మనం చేతులెత్తి దేవునికి ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నామన్నమాట. అలాగే మైకిల్ చాంగ్ అనే ఒక వ్యక్తి ఉండేనమాట. మైకిల్ చాంగ్ అనే వ్యక్తి. అయితే ఈ మైకిల్ చాంగ్ అనే వ్యక్తి టెన్నిస్లో ది గ్రేటెస్ట్ ప్లేయర్ అనమాట. టెన్నిస్లో గ్రేటెస్ట్. ఆయన 17 సంవత్సరాల్లోనే ఒక పెద్ద ట్రాఫీని కూడా అతను సంపాదించిన వ్యక్తి అనమాట. అయితే ఈ మైకిల్ చాంగ్ అనే వ్యక్తి, చాంగ్ అంటే చైనా భాషకు చెందిన ఒక నేమ్ అనమాట. చైనా దేశానికి చెందిన ఒక అమెరికన్ వ్యక్తి అనమాట ఇతను. అయితే ఈ మైకిల్ చాంగ్ అనే వ్యక్తి టెన్నిస్లో ఒక ట్రాఫీని సంపాదించడం అనేది జరిగింది. ఒక చాలా పెద్ద ట్రాఫీ అన్నది. అయితే అది సంపాదించడం జరిగిందన్నమాట. 17 సంవత్సరాలకే చిన్నతనంలోనే అతను ఒక గొప్ప ట్రాఫీని సంపాదించాడు అనమాట. అయితే అక్కడ ఉన్న వాళ్ళు అతను ఇంటర్వ్యూ చేస్తూ, మీరు ఎంత పెద్ద ట్రాఫీని సంపాదించుకున్నారు, దానికి కారణం ఏంటని అడిగితే అతను చెప్పిన మొట్టమొదటి మాట, నా ఆరాధ్య దైవమైన యేసుక్రీస్తు దానికి కారణమని చెప్పాడనమాట. గట్టిగా చెప్పట్లు కొడుతూ దేవుని మహిమ పడదాం. మొట్టమొదటిగా నా ఆరాధ్య దైవమైన యేసుక్రీస్తు దానికి కారణం. రెండో కారణం ఏంటంటే, నా తల్లి నా కోసం చేసిన ప్రార్థన. ఈరోజు తల్లులకు నేను చెప్పేది ఏంటంటే, మీ పిల్లల గురించి మీరు ప్రార్థన చేయండి. మీ భర్తలు కానివ్వండి, వాళ్ళ గురించి కూడా వాళ్ళు ఎక్కడున్నా సరే, వాళ్ళు అమెరికాలోని, బెంగళూరులోని ఎక్కడున్నా సరే, మీరు ఇక్కడుండి ప్రార్థన చేస్తే అక్కడ కార్యం జరుగుద్ది అనమాట. ఆ మైకిల్ చాంగ్ అనే వ్యక్తి ఏం చెప్పాడంటే, నేను ప్రత్యర్థితో ఎప్పుడైతే పోరాడుతున్నానో మా తల్లి మా ఇంట్లో గదిలో మా దేవుడితో పోరాడుతుంది, ప్రవ్వా నా కొడుకును గెలిపించని దేవునితో పోరాడుతుందన్నమాట. పిల్లలకి నేను ఒక విషయం చెప్తున్నాను, ఏంటంటే ఎప్పుడైనా మీ పిల్లలు ఎగ్జామ్స్కి కానీ ఇంటర్వ్యూస్కి కానీ వెళ్ళినప్పుడు ఆ రోజు మీరు ఉపవాసం ఉండి దయచేసి ప్రార్థన చేయండి. ఎందుకంటే నేనే సాక్ష్యం. ఇంటర్మీడియట్లో నేను చదువుతున్న ఎగ్జామ్స్ రాసినప్పుడు మా తల్లి నేను వచ్చేంత వరకు ఉపవాసంతో ప్రార్థన చేసిందండి. అడగండి, ఇంకో వెనక ఉంది మా అమ్మ, అడగండి. ఇంటర్మీడియట్లో
నేను ఎగ్జామ్స్ రాసి వచ్చేంత వరకు మా తల్లి ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. ఈరోజు నన్ను ఒక మంచి మార్క్స్తో మంచి ర్యాంక్తో నన్ను దేవుడు నిలబెట్టాడనమాట. అలాగే దయచేసి మీరు ఎవ్వరు కూడా ఒక విషయాన్ని ఆలోచించండి, ఏంటంటే ప్రార్థన చేస్తున్నాం ఎందుకు సమాధానం రావడం లేదు, ప్రార్థన చేస్తున్నాం దానికి సమాధానం రాకపోవడం గల కారణం ఏంటి అని మీరు కొంతమంది చాలామంది కూడా ఆలోచిస్తారు. దానికి కూడా నేను ఒక విషయం చెప్తున్నాను. ఇదే నేను ఇంకా చివరి మాట నేను ఇంకా ముగించేస్తున్నాను. ప్రార్థన చేసినప్పుడు ఎందుకు మాకు సమాధానం రావడం లేదని కొంతమందికి అనుమానం ఉంటుంది. అపవాది మీ ప్రార్థనని ఆపలేడు, కానీ నీ ప్రార్థన నుండి వచ్చే జవాబును మాత్రం వాడు కొంతకాలం ఆపగలడనమాట. దీని ఎగ్జాంపుల్గా మనం చూడవలసింది ఏంటంటే దానియేలు ప్రార్థన అండి. దానియేలు 21 రోజులు ప్రార్థన అంటే తెలుసండి, ఉపవాస ప్రార్థన పెట్టుకుంటారు కొంతమంది చర్చెస్లో. దానియేలు 21 రోజులు ఉపవాస ఏందే దానియేలు 21 రోజులు ఉపవాస ప్రార్థన అంటే, దానియేలు ఒక విషయం మొరపెట్టాడండి. దేవునికి మొరపెట్టగా దూత ఆ రోజే దానియేలు ప్రార్థన చేసిన ఆ రోజే దూత బయలుదేరిందండి సమాధానం పట్టుకొని బయలుదేరితే పార్శిక రాజ్యాన్ని ఏలుబడి చేస్తున్న దురాత్మ ఆ దూతను అడ్డుకుందన్నమాట. ఆ దూతని అడ్డుకోవడంతో 21 రోజులు పట్టిందండి దానియేలు దగ్గరికి సమాధానం రావడానికి. దానియేలు అనుకోవచ్చు, దేవునికి నేను నమ్మకస్తుని, నేను చాలాసార్లు దేవుడు కాపాడాడు, ఇప్పుడు ప్రార్థన చేస్తే ఎందుకు దేవుడు సమాధానం అవ్వట్లేదని దానియేలు కూడా అనుకుని ప్రార్థన మానేజ్. దానియేలు అక్కడ కానీ ప్రార్థన మానేసి ఉంటే అటు నుంచి అంటే దేవదూత పైకి వెళ్ళిపోద్ది, పరలోకంకి వెళ్ళిపోద్ది, గ్యారంటీకి వెళ్ళిపోద్ది. అక్కడ దేవదూత వచ్చి చెప్పిన మాట ఏంటంటే, దానియేలు నువ్వు చేసిన రోజే నీ సమాధానం పట్టుకొని వచ్చాను, పార్శిక రాజ్యాన్ని ఏలుబడి చేస్తున్న దురాత్మ నన్ను ఆపింది, కానీ నువ్వు ఉపవాసముతో ఉండి ఆగకుండా ప్రార్థన చేసావు కాబట్టి నేను ఆ దురాత్మలన్నిటినీ చీల్చుకొని నీ దగ్గరికి వచ్చాను. గట్టిగా చెప్పండి కూడా దేవుని మహిమపడదాం. ఆ దురాత్మలన్నిటిని నేను చీల్చుకొని నీ వద్దకు నేను వచ్చాను అన్నాడు అనమాట. అదండి ప్రార్థన యొక్క పవర్, అది ప్రార్థన యొక్క పవర్. దయచేసి మీరు ఎవ్వరూ కూడా మా ప్రార్థనలకి జవాబు రావడం లేదేంటండి, నా ప్రార్థనలకు అసలు సమాధానం వస్తుందో రాదని దయచేసి ఆలోచించుకోవద్దు. మీరు అలాగ ఆలోచిస్తే ఇంకా అటు నుంచి అటే పరలోకానికి ప్రార్థన మీ జవాబు కూడా పరలోకంకి వెళ్ళిపోద్దండి. దయచేసి అటు నుంచి అలాగా ఆలోచించొద్దు. మీరు కోర్టు సమస్యలతో బాధపడచ్చు, ఆర్థికంగా బాధపడచ్చు, లోన్లు ఈఎంఐలు కట్టలేక బాధపడచ్చు, ఇంకా ఎన్నో విషయాల ద్వారా బాధపడచ్చు. మాకు చాలా సమస్యలు ఉన్నాయి, కానీ నేను ఒకటే అండి, నా ధైర్యం ఏంటంటే ప్రార్థన ఒకటే. నేను ఇప్పటికీ నమ్ముతాను, ఎందుకంటే నా దేవుడు నన్ను అన్ని వేళలా అన్ని సమస్యలు నన్ను రక్షిస్తున్నాడు. దానికి కారణం ఒకే ఒకటి, ప్రార్థన అన్నమాట. తల్లికి నేను చెప్పే ఒకే ఒక మాట ఏంటంటే, ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేస్తే మీ కుటుంబాలు బాగుపడతాయి. మీరు ప్రార్థన చేస్తే మీ భర్తలు మీ పిల్లలు ఎక్కడున్నా సరే క్షేమంగా ఉంటారనమాట. ఈ ఉపవాస ప్రార్థన నాడు మీరు చేసే ప్రార్థనలు ఏమైతే ఉన్నావో అవన్నీ కూడా నెరవేర్చబడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.